హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవనిని కాపాడి ప్రాణాపాయంలో పడ్డ చక్రధర్. దీనంతటికీ కారణం పల్లవి అని తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టిన రాజేశ్వరి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఎలాగైనా అవనిని చంపేయాలని నిర్ణయించుకుంటుంది. అక్కడే ఒక రౌడీతో డీల్ కుదుర్చుకొని అవనిని చంపడానికి స్కెచ్ వేస్తుంది. ఇక అవని, అక్షయ్, ఆరాధ్యలు ఆ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు. అలా బిల్డింగ్ మొత్తం తిరిగి చూస్తూ ఉండగా అక్కడంతా చాలా బాగా ఉండడంతో అవని చాలా సంతోషపడుతుంది. నిజంగా కన్స్ట్రక్షన్ మీరు అనుకున్న ప్రాజెక్ట్ చాలా బాగుందండి అని అవని మెచ్చుకుంటూ ఉంటే అక్షయ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూసేస్తాను అని అవని బయటికి వచ్చి అక్కడంతా చూస్తూ ఉంటుంది. మరోపక్క చక్రధర్ ఎలాగైనా తన గుండెల్లో ఉన్న రహస్యాన్ని అవనితో చెప్పాలి అని, ఈ సమస్యకి పరిష్కారం చూడాలి అని చక్రధర్ అయితే అవనితో మాట్లాడడం కోసం ఆ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ దగ్గరికే వస్తూ ఉంటాడు. ఇక అవని ఆ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ని మొత్తం కూడా పరిశీలిస్తూ ఇంతలోనే చక్రధర్ గుర్తుకు వస్తాడు. అవును, ఆ చక్రధర్ నాతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. మరోపక్క పల్లవి అయితే అవని ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా, స్పాట్ దగ్గరికి వస్తుందా, అవనిని ఎప్పుడెప్పుడు చంపేయాలా అని పల్లవి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి బయటికి వచ్చి బిల్డింగ్ చూస్తూ ఉంటే అది గమనించిన పల్లవి, ఎస్, ఇదే సరైన సమయం, అవనిని ఇప్పుడైతేనే ఏ అడ్డంకి లేకుండా చంపేయొచ్చు అని వెంటనే తను ఏర్పాటు చేసిన రౌడీకి ఫోన్ చేస్తుంది. ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అని అనగానే, రేయ్, అవని స్పాట్ దగ్గరికి వచ్చేసిందిరా, వెంటనే దాన్ని లేపేయి, ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు అని చెప్పగానే, అలాగే మేడం అని ఆ రౌడీ కింద అవని స్పాట్ దగ్గర ఉండడం చూస్తాడు. ఇక అవనిని చంపడం కోసం పల్లవి చెప్పినట్టుగానే ఆ వెయిట్ మిషన్ని అవనిపైకి పడేయాలని చూస్తూ ఉంటాడు. మరోపక్క ఆ ప్రాజెక్ట్ దగ్గరికి చక్రధర్ చేరుకుంటాడు. కార్ దిగి, ఈరోజు ఎలాగైనా అవనితో ఈ నిజాన్ని చెప్పాలి, నా మనసులో ఉన్న భారాన్ని కాస్తైనా దింపుకోవాలి అని చక్రధర్ అయితే ప్రాజెక్ట్ దగ్గరికి వస్తూ ఉంటాడు. చక్రధర్ అలా లోపలికి రాగానే అక్కడ అవని బిల్డింగ్నే పరిశీలిస్తూ చూస్తూ ఉంటుంది. అది గమనించిన చక్రధర్, అవని ఇక్కడే ఉంది కదా, తను ఒంటరిగా ఉంది, ఇప్పుడే తనతో నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేయాలి, దీనంతటికీ కారణం నేనే అయినా కూడా పరిష్కారం అవని ఆలోచిస్తుంది, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఎవరి జీవితం అన్యాయం కాకుండా అవనియే ఈ సమస్యని ఎదుర్కొంటుంది, ఎలాగైనా అవనితో ఈ నిజాన్ని చెప్పాలి అని చక్రధర్ అనుకొని ఇక అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా చక్రధర్ వెళ్తూ ఉంటే అప్పుడే అవని మీదికి ఆ వెయిట్ మిషన్ దూసుకొస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అది చూసి చాలా సంతోషపడుతుంది. ఇంకో సెకండ్లలో అవని ప్రాణం గాల్లో కలిసిపోతుంది, నా పీడ విరగడైపోతుంది అని అవని సంతోషపడుతూ ఉంటుంది. అవని మీదికి ఆ వెయిట్ మిషన్ రావడం అక్కడికి వస్తున్న చక్రధర్ చూస్తాడు. ఇక ఆ వెయిట్ మిషన్ అవని మీదే పడిపోతుంది అని చక్రధర్ కనుక్కుంటాడు. ఇక వెంటనే, అమ్మ అవని పక్కకు తప్పుకోమ్మా అని అరుస్తున్నా కూడా అవని వినిపించుకోదు. ఇక ఒక్కసారిగా చక్రధర్ అవనిని తప్పించాలి అని అవన్ని పక్కకి తోసేస్తాడు. ఇంతలోనే ఆ వెయిట్ మిషన్ చక్రధర్ కాళ్ళపైన పడిపోతుంది. దాంతో అదంతా చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే అక్కడికి వాళ్ళ డాడ్ రావడం చూసి స్టన్ అయిపోతుంది. డాడ్ అని ఒక్కసారిగా షాక్ అయిపోయి
పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తన ప్రాణాలు కాపాడి ప్రమాదంలో పడ్డ చక్రధర్ని చూసి అవని అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అయ్యో అని ఇక చక్రధర్ దగ్గరికి వెళ్తూ ఉంటే చక్రధర్ నొప్పితో గిలగిల్లాడుతూ ఉంటాడు. అమ్మ అవని, నీకేం కాలేదు కదమ్మా, నీకేం కాలేదు కదా అని ఎమోషనల్ అవుతూ ఉంటే ఈ అవని చాలా బాధపడుతుంది. లేదండి, నాకేం కాలేదు అని ఈ అవని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అక్కడికి వచ్చి డాడ్, ఏంటి డాడ్ ఇది అని అంటూ ఉంటే ఏం లేదమ్మా, ఈ అవని మీద వెయిట్ మిషన్ పడుతూ ఉంటే అవనిని కాపాడాలని ఇలా అయిపోయింది అని చక్రధర్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే పార్వతి, అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అక్కడ చక్రధర్ కాలికి దెబ్బ తగలడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవని, కన్నయ్య, ఆయన ఇప్పుడు ఇక్కడికి రాకపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని అనగానే అక్షయ్, కమల్, శ్రీకర్, పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, ఏంటవని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవునండి, ఆ వెయిట్ మిషన్ నా మీదే పడబోయింది. అప్పుడే తను వచ్చి నన్ను కాపాడి తను ప్రమాదంలో పడ్డాడు. ఆయనే కానీ సమయానికి రాకపోయి ఉంటే నేనిప్పుడు చనిపోయి ఉండేదాన్ని అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అవని, ఏమండి ఇంకా ఎంతసేపు చూస్తాం, పదండి తీసుకెళ్దాం హాస్పిటల్కి అని అనగానే అలాగే అవని అని చక్రధర్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు పల్లవి అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. డాడ్కి ఏమైంది, సరిగ్గా అవని చనిపోయే టైంలోనే వచ్చి డాడ్ అనవసరంగా ప్రాబ్లంలో పడిపోయాడు. లేకపోతే ఈ పాటికి అవని చచ్చి నా పీడ విరగడయ్యేది, నాకు ఈ టెన్షన్స్ అన్నీ తప్పేది అని పల్లవి అయితే చాలా కంగారు పడుతూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు డాడ్ ఎలా ఉందో ఏంటో, నా వల్లే ఇదంతా జరిగిందని తెలిస్తే నన్ను డాడ్ క్షమిస్తాడా, ముఖ్యంగా మామ్ నన్ను బ్రతకనిస్తుందా, లేదు, ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ అందరితో పాటే హాస్పిటల్కి వెళ్తుంది. ఇక చక్రధర్ని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట అవని, పల్లవి, అక్షయ్, పార్వతి అందరూ కూడా చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు. అవని చక్రధర్ని తను ఎంతగానో అపార్థం చేసుకున్న విషయాలన్నీ గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి అవని అని అంటూ ఉంటే ఏమండి, ఈరోజు ఆయనే కానీ రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్ని అని అంటూ ఉంటే అవని, చక్రధర్ మావయ్య మారిపోయాను అంటే ఏమో అనుకున్నాం, కానీ ఈరోజు నీ ప్రాణాలు కాపాడాడంటే నిజంగా మామయ్యలో ఈ మార్పు చూసి నేను చాలా సంతోషపడుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే కమల్ కూడా అవును దినా, ఎన్ని రోజులు ఆ మనిషి మారడని పైకి నటిస్తున్నాడని ఆయన బుద్ధే వంకర అని అందరం అనుకున్నాం, కానీ ఈరోజు నీ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలని కూడా లెక్క చేయడం లేదంటే నిజంగా మామయ్యలో మార్పు వచ్చింది. మనమే మామయ్యని సూటిపోటి మాటలని ఎంతగానో అపార్థం చేసుకున్నాము అని కమల్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పార్వతి కూడా, రే కమల్, ప్రతి మనిషిలో ఏదో ఒక సంఘటనలో మార్పు మొదలవుతుంది. చక్రధర్ విషయంలో కూడా ఏదో ఒక సంఘటనలోనే ఆయనలో మార్పు మొదలైంది అని అంటూ ఉంటే ఈ అవనికి ఆ రోజు చక్రధర్ని తను కాపాడిన విషయం గుర్తుకు వస్తుంది. అవునత్తయ్య, ఒకసారి చక్రధర్ ప్రమాదంలో పడబోయాడు, నేనే ఆ రోజు అతన్ని కాపాడాను. ఆ రోజు నుండే ఆయనలో నాకు పశ్చాత్తాపం కనిపించింది, కానీ అదంతా నటనని అనుకున్నాను. ఆ రోజు నిజం బయట పెట్టినా కూడా వేరే దారి లేక బయట పెట్టాడని అనుకున్నాను, కానీ నా మీద ఇంత ప్రేమ, అభిమానం ఉన్నాయని, నా కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయడని ఎప్పుడూ అనుకోలేదు అని
ఇక అవని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి అదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ దొంగ కన్నీళ్ళు కారుస్తున్నావు? మా డాడ్కి ఇలా జరిగినందుకు మీ అందరికీ సంతోషంగానే ఉంది కదా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని అంటూ ఉంటే, అవును నీ వల్లే మా డాడ్కి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. నిన్ను కాపాడడానికి మా డాడ్ రిస్క్లో పడ్డాడు అని అంటూ ఉంటే, ఇక పార్వతి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవని ఏమైనా తనని కాపాడమని చెప్పిందా? ఆయనకే అవనిని కాపాడాలి అని అలా చేశాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే, లేదత్తయ్య, మా డాడ్ కాల్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ఆయన ఎన్ని రోజులని ఇబ్బంది పడతాడు అని పల్లవి అంటూ ఉంటుంది. ఇంతలోనే కంగారు పడుతూ రాజేశ్వరి ఏడ్చుకుంటూ అక్కడికి వస్తుంది. రాజేశ్వరి అక్కడికి రాగానే పార్వతి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి, వదినా అని అంటూ ఉంటే, రాజేశ్వరి కూడా వదినా ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని అంటూ ఉంటే, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు వదినా, ఇంకా ఏం చెప్పలేదు అని అనగానే ఇక పల్లవి మామ్ అని ఎమోషనల్ అవుతుంది. పల్లవిని చూసి రాజేశ్వరి కూడా ఎమోషనల్ అయిపోయి, ఏంటమ్మా మనకి ఇలా జరుగుతుంది? నిన్న మొన్నటి వరకు మీ నాన్న ఆ మీనాక్షి విషయంలో నన్ను ఇంతలా మోసం చేశారని ఆయనని దూరం పెట్టి బాధ పెట్టాను. ఆయనని అలా బాధ పెడుతున్నందుకు నాలోనే నేను ఎంతో కుంగిపోయాను. ఏదో ఒకరోజు మళ్ళీ ఆయనకి కోపం తగ్గి దగ్గరవ్వాలి అని అనుకున్నాను. ఈలోపే ఇలా జరిగిపోయింది. అంతా నా తలరాత. నా భర్తతో నేను సంతోషంగా కలుసుండే రోజులే లేనట్టుంది. ఇన్ని రోజులు ఒక విషయంలో కోర్టుకు వెళ్ళాడు. కోర్టు నుండి వచ్చాక ఆయనలో మార్పు జరిగి నాకు ఈ విధంగా దూరమయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఈ పరిస్థితి జరిగింది. దీనంతటికీ ఎవరు కారణం? ఎవరిని నిందించాలి అని రాజేశ్వరి ఏడుస్తూ ఉంటే, అప్పుడే పల్లవి, ఇంకెవరు మామ్, డాడీ ఈరోజు హాస్పిటల్లో బెడ్పై అలా ఉన్నాడంటే దానికి కారణం ఇదిగో ఈ అవని వాళ్ళమ్మ మీనాక్షి, వీళ్ళ వల్లే డాడ్కి ఈ పరిస్థితి వచ్చింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ కోపంతో, ఏయ్ పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు మీ నాన్న అలా ఉండడానికి కారణం వదిన మీనాక్షి అత్తయ్య అంటావేంటి? వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే, బావా సంబంధం ఉంది బావా. ఈ అవని మా నాన్నని ఎంత టార్చర్ పెట్టుంటే అందరి ముందు మీనాక్షి నా భార్య అని ఒప్పుకొని ఉంటాడు. అది కాకుండా ఈ అవని మా నాన్నని ఎంతలా మార్చేయకపోతే ఈ అవనిని కాపాడడం కోసం మా నాన్న ఇంత రిస్క్ చేస్తాడు. వీళ్ళ వల్లే మా డాడ్కి ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటే, ఇక అవని, పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పుడూ కూడా ఆయనకి కూతురుగా ఉండాలని, ఆయన నాకు నాన్నగా ఉండాలని అనుకోలేదు. మా అమ్మని ఈ సమాజంలో ఎంతోమంది ఎంతగానో అవమానించారు. అంతెందుకు, నువ్వు కూడా మా అమ్మని నా పుట్టుక గురించి ఎన్నిసార్లు అవమానించలేదు. అలాంటి అవమానాలు ఉండకూడదని నిజం ఒప్పుకోవాలని అనుకున్నాం. కానీ మీ ఆస్తిలో వాటా అడగడానికి ఆయన నా నాన్న అని చెప్పుకోవడానికి ఎప్పుడూ చూడలేదు అని అవని అంటూ ఉంటే, ఇక పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి కూడా, చాలా ఆపండి, నా భర్తని నన్ను విడదీయడానికి నువ్వు మీ అమ్మే కారణం. అది సరిపోలేదన్నట్టు ఈరోజు నా భర్త ఇలా హాస్పిటల్లో ఉండడానికి కూడా నువ్వే కారణమయ్యావు. ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని రాజేశ్వరి ఏడుస్తూ అవనిని తిడుతూ ఉంటే, అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్షయ్, డాక్టర్ మా మామయ్యకి ఎలా ఉంది అని అనగానే, అతని కాలు మీద బలమైన వెయిట్ పడడం వల్ల ఆయన కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక ఆ కాలు దేనికి పనికిరాదు. అందుకే ఆ కాలుని సర్జరీ చేసి పూర్తిగా తొలగించేశాము అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, పల్లవి, అవని అక్కడున్న వాళ్ళంతా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు
అని అంటూ ఉంటే, అవునండి, ఇక జీవితంలో ఆయనకి కాలు వచ్చే అవకాశం లేదు, ఇక ఎప్పుడు వీల్ చైర్లోనే ఒంటి కాలుతోనే ఉండాల్సిందే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ, లేదు డాక్టర్, లేదు, మా డాడ్కి అలా జరగడానికి వీలేదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీరు ఏ కంట్రీస్ నుంచైనా స్పెషలిస్టులని తీసుకురండి, కానీ మా డాడ్ మామూలు మనిషి అవ్వాలి అని అంటూ ఉంటే, చూడమ్మా, కాలు మొత్తం ఎందుకు పనికి రాకుండా అయిపోయాక ఏ స్పెషలిస్ట్ వచ్చినా కూడా ఏమీ చేయలేరు, సారీ అని డాక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే అందరూ రాజేశ్వరిని ఓదార్చుతూ ఉంటారు. ఇక అలా కాస్త సమయం గడిచిన తర్వాత ఇక అక్షయ్ అవనితో, అవని, నువ్వు, అమ్మ, అత్తయ్య, పల్లవి అందరూ ఇంటికి వెళ్ళండి, నేను, కమల్, శ్రీకర్ ఇక్కడే ఉంటాము అని అనగానే ఇక అవని, లేదండి, నేను కూడా మీతోనే ఉంటాం, మీరు నేను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుందాం, వీళ్ళందరినీ ఇంటికి వెళ్ళమందాం అని అనగానే ఇక అప్పుడే అవని కోపంతో, ఏం అక్కర్లేదు, మా డాడ్ దగ్గర ఎవరు ఉండనవసరం లేదు, ఇప్పటి వరకు మా డాడ్ విషయంలో మీరు చేసింది చాలు, ఇక మా డాడ్ని నేను, మా మామ్ చూసుకోగలం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, అది కాదు పల్లవి, మేము కూడా ఇక్కడే ఉంటాము అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాజేశ్వరి కూడా కోపంగా, నా కూతురు చెప్పింది కదా, ఇక్కడ మాకు ఎవరి సాయం అక్కర్లేదు, నా భర్త దగ్గర నేను, నా కూతురు ఉండగలం, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, ఏం అక్కర్లేదురా, మా కుటుంబానికి నువ్వు, నీ భార్య చేసిన గొప్ప సహకారం చాలు, మాకు ఈ శాస్తి చాలు, మా మానాన మేము బ్రతుకుతాం, ఇలాగైనా ఆయనని ప్రాణాలతో ఉండనివ్వండి, మర్యాదగా మీరెంత ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి, వదిన, ఏంటా మాటలు అని అనగానే, పర్వాలేదు వదిన, నా మనసు ఎంత బాధగా ఉంటే నేను ఇలా మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను, నా కూతురు ఇక్కడే ఉంటాము అని అనగానే ఇక చేసేదేం లేక అవని, పార్వతి, అక్షయ్, శ్రీకర్, కమల్ అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక చక్రధర్ దగ్గర రాజేశ్వరి, పల్లవి మాత్రమే హాస్పిటల్లో ఉండిపోతారు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా ఒకందుకు నా వల్లే, నేను కానీ అవన్నీ చంపడానికి ప్లాన్ చేసి ఉండకపోతే డాడ్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు, అయినా డాడ్ ఎందుకు ఆ టైంలో అక్కడికి వచ్చారు, వచ్చినా అవనిని సేవ్ చేయడానికి డాడ్ ఎందుకు రిస్క్లో పడ్డాడు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పల్లవికి అవనిని చంపడానికి ప్లాన్ చేసిన రౌడీ ఫోన్ చేస్తాడు. అతని నుండి ఫోన్ రాగానే పల్లవి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఇదేంటి, వీడు కాల్ చేస్తున్నాడు అని పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ, రే, ఎందుకు ఫోన్ చేసావురా అని అనగానే, మేడం, మీరు పని అయిపోయిన తర్వాత పేమెంట్ చేస్తా అని చెప్పారు కదా, ఇంకా పేమెంట్ పంపించలేరేంటి అని అంటూ ఉంటే, ఏంట్రా పంపించేది, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, నేను ఆ అవనిని చంపమని పక్కా ప్లాన్ చేస్తే నువ్వు మాత్రం ఆ వెయిట్ మిషన్ మా డాడీ పైన పడేలా చేసావు, ఇప్పుడు మా డాడీ హాస్పిటల్లో కాల్ ఫ్రాక్చర్ అయి ఉండిపోయాడు, నువ్వు ఏం చేసావని నీకు డబ్బులు ఇవ్వాలి అని పల్లవి రౌడీతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే రాజేశ్వరి అక్కడికి వచ్చి పల్లవి అనే మాటలు చాటుగా వింటూ ఉంటుంది. పల్లవి అవనిని చంపడానికి ప్లాన్ చేస్తేనే ఇదంతా జరిగింది అని రాజేశ్వరికి తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ రౌడీ, లేదు మేడం, నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను, ఆ టైంలో అతను వచ్చాడు, దానికి నన్నేం చేయమంటారు, నాకు చాలా మనీ ప్రాబ్లమ్స్ ఉంది మేడం, కొంత డబ్బు పంపించండి అని అంటూ ఉంటే, డబ్బు లేదు, ఏం లేదు, నువ్వు ఏం చేసామని నీకు డబ్బులు పంపించాలి, ఈరోజు మా డాడ్కి అలా జరగడానికి కారణం నేనే అని ఇంట్లో ఎవరికి తెలిసినా నా ప్రాణాలు తీసేస్తారు, మర్యాదగా
ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, ఫోన్ పెట్టేయ్ అని పల్లవి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది. అక్కడే రాజేశ్వరి కనిపిస్తుంది. రాజేశ్వరిని అక్కడ చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరి కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటే పల్లవి టెన్షన్ పడుతుంది. ఇదేంటి మామ్ అలా చూస్తుంది, నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ మామ్ వినేసిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక పల్లవి మామ్ అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసి పల్లవి మామ్ ఏంటిది అని అంటూ ఉంటే నోర్ముయ్, ఎందుకే నీ బుద్ధి ఇలా మారుతుంది? అవనిని చంపడం కోసం నువ్వు ప్లాన్ చేస్తే అది తిరిగి నీకే తగిలింది. మీ నాన్న ఈరోజు ఆ పరిస్థితిలో ఉండడానికి నువ్వే కారణమయ్యావు అని రాజేశ్వరి పల్లవి చెంప పగలగొట్టి పల్లవిని తిడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.